కొంచెం నూనె ఎక్స్ట్రాగా వేసుకుంటే అతుక్కోకుండా చక్కగా వస్తుంది. అలాగే ఇనిషియల్గా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ తర్వాత స్లో ఫ్లేమ్లో చుట్టూరా తిప్పుతూ కుక్ చేసుకుంటే మనకి చక్కగా అన్ని వైపులా బాగా కాలుతుంది. చూడండి, నాకు సర్వపిండిలో కొంచెం ఆ మాడుతుంది చూడండి, ఆ మాడి కరకరలాడే టేస్ట్ చాలా చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు సర్వపిండి చేసుకున్నా కొంచెం ఎక్స్ట్రాగా కాల్చేసుకుని కరకరలాడొచ్చేంత వరకు నేను కాల్చుకుంటాను. సో ఇంకొంచెం కాల్చుకుందాము, ఆ తర్వాత సర్వ్ చేయటమే. ఇలా చేసామనుకోండి పిల్లలకి తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. బజ్జీలు ఇష్టం కదా, రాగి పిండి బజ్జీలాగా కలిపేసుకుని కూడా వేసుకోవచ్చు. మరి ఈరోజు మనం పరాటా రూపంలో ఈ చక్కటి డిష్ని తినబోతున్నాం. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చాలా ఎక్కువగా అయిపోయింది. చూస్తే ఎలా ఉంది, మసాలా వడలాగా ఉంది అంటున్నారు ఇక్కడ. ఇలాగే సర్వ్ చేయాలి. శనగాకు వాసన వచ్చేస్తుంది చక్కగా. నాకు ఇలాగే ఇష్టం, కొంచెం ఎక్కువగా కాల్చుకున్నాను. మీకు లేదు కొంచెం తక్కువగా కావాలంటే మీరు కొంచెం తక్కువగా కూడా కాల్చుకోవచ్చు. కానీ ఇది తింటూ ఉంటేనే ఆ టేస్ట్, మరి మీకు కూడా అలాగే ఇష్టం అయితే అలాగే కాల్చేసేయండి. సర్వపిండి, శనగాకు, ఓట్స్ మరియు మనము రాగి పిండి వేసుకున్నాము, అన్నీ కలిపి వేసుకున్న సర్వపిండి.